ఈరోజు ఈ వేదికని సభాధ్యక్షుడిగా ఈ వేదిక నిర్వహిస్తున్నటువంటి నా మిత్రుడు, నా తోటి శాసనసభ్యుడు శ్రీ పాయల శంకర్ గారికి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గుడం నగేష్ గారికి, అన్న ముదోల్ శాసనసభ్యులు పెద్దలు రామారావు పటేల్ గారికి, నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మణ నరసయ్య గారికి, అదే మాదిరిగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మిత్రులు బ్రహ్మానందం గారికి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు మిత్రులు ప్రితేష్ రాథోడ్ గారికి, అశోక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, అశేషంగా తరలి వచ్చినటువంటి మరి రైతన్నలందరికీ కూడా, సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయము రైతన్న ఇచ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్పి సామెత. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతోటి రైతు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం మొట్టమొదటి డిక్లరేషన్ వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చి, ఆ రోజు అదే వేదికగా అదే అబద్ధాల పునాది మీద ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయాడు. ఆ రోజు రైతన్నకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని అరకొరగా రుణమాఫీ చేసి మిగిలినవన్నీ గాదిపోదు చేశాడు. దాని తర్వాత ప్రతి సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు 10,000 ఎక్కడ చాలితే 15,000 ఇస్తా అని చెప్పి మరి దాదాపుగా 5 సార్లు రైతు బంధు వేయాల్సి వస్తే కేవలం 2 సార్లు వేసి 3 సార్లు తప్పించాడు. ఏమనుకుంటాడంటే గతంలో తప్పిన మర్చిపోతారు, మళ్ళీ కొత్త ఒకసారి వేస్తే ఎన్నికల ముందు వేస్తే సరిపోతుంది అనుకున్నాడు. మొన్న మున్సిపల్ ఎన్నికలు కాగానే మళ్ళీ రైతు బంధు చేస్తా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోదాం అనుకున్నాడు. కానీ అంత లోపలనే ఢిల్లీకి వెళ్ళి కబురు వచ్చిందట, మాకు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, నువ్వు మాకు ఇస్తాన్న పైసలు ఇంకా పంపకపోతేవంటే రైతన్న కోసం పెట్టిన 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాల్సిన 9,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులోకేసి, కాంట్రాక్టర్ల ఖాతాలోకేసి ఆ కమిషన్లు అన్ని కూడా జమ చేసుకొని ఢిల్లీకి పంపిన మూటలు. మొన్న అందరి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు, మా గాంధీ కుటుంబం పేద కుటుంబం, మా గాంధీ కుటుంబంకి తలా చెయ్యేస్తే 1000 కోట్లు జమేసుడు కష్టమా అన్నాడు. అన్నట్టుగానే ఈ 9,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన 9,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి 1000 కోట్లు జమ చేసి మొన్న రాహుల్ గాంధీ తోటి ఫ్లైట్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కేవలం ఢిల్లీకి మూటలు ముడపతందుకు, ఢిల్లీకి మూటలు మోయేందుకు మాత్రమే ఉన్నావా రేవంత్ రెడ్డి? మరి ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు మర్చిపోయినావా అని అడుగుతున్నాం. ఒకవైపు రైతులకు, మరొక వైపు రైతు కూలీల కోసం కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తాను, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాను, కౌలు రైతులకు ఆదుకుంటా అని చెప్పినాం. కౌలు రైతుల్ని మర్చిపోతుంది, రైతన్నలను మర్చిపోతుంది, రైతు కూలీలను మర్చిపోతుంది. ఈరోజు కేవలం డబ్బు ఎక్కడ ఉన్నదో, కమిషన్లు ఎక్కడ ఉన్నాయో, భూములు ఎక్కడ ఉన్నాయో వాటి వెనుక ఈరోజు వేట చేస్తా ఉన్నావు. కానీ ఈరోజు మా రైతన్నలకు ఇచ్చినటువంటి మాటలు మాత్రం పూర్తిగా మర్చిపోతుంది. నేను అడుగుతా ఉన్నా నీ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు మర్చిపోవడమే కాకుండా ఈరోజు కొత్త బూటకం పెట్టుకుంటుంది ప్రజాపాలనట. ఈ 99 రోజులు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద మళ్ళొకసారి ప్రజల్లోకి వెళ్తాడట. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు ప్రజాపాలన కోసం ఎన్ని డబ్బులు కేటాయించరు, గ్రామాల్లో పోయేసి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని నువ్వు చేయడానికి ముందుకు వస్తా ఉన్నావో సమాధానం చెప్పాలడుగుతా ఉన్నాను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే
ఈ 99 రోజులు మీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రజాపాలనలో పార్టిసిపేట్ చేసే దమ్మునదా అని సభ ద్వారా అడుగుతా ఉన్నాను. ప్రజల్లోకి వెళ్ళేటువంటి కనీస ధైర్యం కూడా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇస్తామన్నటువంటి హామీలు అమలు చేయలే. ఇటు రైతులకు ఇస్తున్న హామీలు అమలు చేయలే. మహిళలకు ఇస్తున్న 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని మోసం చేసినాం. విద్యార్థులకు ఇస్తున్న ఫీ రీంబర్స్మెంట్ మోసం చేస్తేవి. పిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి. ఈరోజు 2000 పెన్షన్ 4000 చేస్తామని మోసం చేస్తేవి. ఈరోజు అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని మోసం చేస్తేవి. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేసి ఈరోజు గ్రామాలలో కనీసం పారిశుద్ధ్యత కూడా కనీసం క్లీన్ చేసడానికి డబ్బులు ఇవ్వని, గతంలో మాజీ సర్పంచులు పెట్టినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడులు వాళ్ళు చేసినటువంటి బిల్లులు కూడా ఈరోజు పెండింగ్ లో ఉంటే ఆ బిల్లులు కూడా క్లియర్ చేసినటువంటి దద్దమ్మ ఈరోజు ఈ ముఖ్యమంత్రి కారణాలు అడుగుతా ఉన్నారు. ఈరోజు ఏ గ్రామం పోయినా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావని ఈ గ్రామాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలు నిలదీస్తారని భయపడి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన పెట్టినావు కదా, మరి గతంలో కూడా 2 సార్లు ప్రజాపాలన పెట్టినావు. మరి గతంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అప్లికేషన్లు ఇప్పటివరకు పరిష్కారం చేసినావు? ఎన్ని అప్లికేషన్లు ఇప్పటి వరకు పరిష్కారం చేసి ఈ మరి సమాధానం చెప్పినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనేక లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏ ఒక్క అప్లికేషన్ సమాధానం చెప్పలే, పరిష్కారం చేయలే. మరి కొత్తగా ఈ రోజు 99 రోజుల ప్రజాపాలన దేనికోసం పెట్టినాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఈ రోజు మిత్రుడు పాయల శంకర్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాదిరిగా ప్రతి రైతుల దగ్గర నుంచి సంతకాల సేకరణ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, రైతన్నలకు ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు, అది 500 రూపాయల సబ్సిడీ కానివ్వండి, లేకుంటే గిట్టుబాటు ధర కానివ్వండి, లేకుంటే రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు కానివ్వండి, రైతులకు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నీ ముఖ్యమంత్రి గారికి పంపించడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అందరం కలిసి రైతన్న పక్షాన గొంతుకై రైతన్న పక్షాన నిలబడి ఖచ్చితంగా ముఖ్యమంత్రి నిలదీస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందజేయాలని మొదటి డిమాండు, అర్హులైనటువంటి రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలనేది రెండో డిమాండు, వచ్చే వానాకాల సీజన్ నుంచి అయినా పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, ఫసల్ బీమా కార్యక్రమాన్ని వెంటనే అమలు చేసి అకాల వర్షంతో వచ్చేటువంటి నష్టాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, రైతుల్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి